దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. జీవము కలిగిన దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అందరికీ వందనాలండి. ఈనాటి ధ్యానాంశముగా పరిశుద్ధ గ్రంథం నుండి లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలము అంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ ప్రభువా, ఒక మాట మాకు నేర్పించండి. మీ దాసులను ఒక లేఖన భాగం చదువుకున్నాము, మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఉన్నాము. నా శరీర ప్రాణాత్మను మీ వశం చేసుకున్నాను. అగ్నితో పుటము వేసి మీ రక్తంతో పరిశుద్ధపరచి మీ ఆత్మకార్యము మీ శైలిలో మీ స్థాయిలో నా యందు మా అందరి యందు జరిగించమని బ్రతిమలాడి వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. కొంతకాలం ఆయనతో పాటు పరిచర్యలో ఆయన వెంట త్రిప్పుకున్నారు. ఆయనతో కొంతకాలం గడిచిన తరువాత 70 మందిని ఆయన శిష్యులుగా ఎన్నిక చేసుకొని ప్రతి చోటికి ఇద్దరిద్దరిని పంపారు. వారికి పరిశుద్ధాత్మనిచ్చారు. వాళ్ళు వెళ్ళారు, ఏమి తీసుకోకుండానే వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు, ప్రకటించినప్పుడు దయ్యాలు వెళ్ళిపోయినాయి, వ్యాధులు నయమైనాయి, ఎన్నో అద్భుత కార్యాలు మహత్కార్యాలు జరిగినాయి. అవన్నీ కూడా చూసి 17వ వచనం, ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామమును మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని అని ఈ మాట చెప్పారు. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలము అంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏమనుగ్రహించారు? అధికారం. దేని మీద? దీన్ని ఇంకొక కోణంలో చెప్తే, శత్రువుకి ఏముంది, మనకేముంది? బలం గొప్పదా, అధికారం గొప్పదా? కదా, అధికారమే గొప్పది. ఎలా? సన్నగా ఉంటాడు కానిస్టేబుల్, క్రాస్ రోడ్ దగ్గర నిలవబడతాడు. 20 టైర్ల లారీ ఒక 50 టన్నుల బరువు వేసుకొని వేగంగా వస్తాడు. ఒక చిన్న బోర్డు, యూనిఫామ్ వేసుకొని చిన్న బోర్డు స్టాప్ అని ఇలా చూపిస్తే అంత పవర్ఫుల్ వెహికల్ కూడా ఆగిపోవాలి కదా, ఆగిపోవాలి. అలాంటి అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చారు. దేవునికి స్తోత్రం చెప్దామా? శత్రువు బలము అంతటి మీద, శత్రువు బలము అంతటి మీద. అట్లాగని శత్రువుకి అస్సలు అధికారం లేదని వాక్యం చెప్తుందా? కాదు కాదు, శత్రువుకు కూడా అధికారం ఉన్నది. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 18వ వచనంలో పౌలు తన సాక్ష్యాన్ని చెబుతూ మధ్యలో నుండి, వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసం చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందుటకు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను దేని నుండట, సాతాను అధికారం నుండి దేవుని వైపు. సాతానుకు అధికారం ఉన్నది ఎక్కడుంది? ఈ భూమి మీద. ఈ లోకాధికారి సాతాను అని యోహాను సువార్త 14:30 చెప్తోంది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13లో ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశారు. అంధకార సంబంధమైన అధికారం అపవాదికి ఉన్నది, అధికారం. కానీ మనల్ని రక్షించిన దేవుని యొక్క అధికారం, ఆయన సర్వాధికారి. ఈయనేమో లోకానికి అధికారి. ఇలాంటి లోకాలు కొన్ని కోట్లు ఉన్నాయి, కోట్లు ఎన్ని ఉన్నాయో లెక్క తెలియదు కదా.
కాబట్టి సర్వాధికారి అయిన దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చారు. ఎందుకు అధికారాన్ని ఇచ్చారు? శత్రువు బలమంతటి మీద ఆ బలాన్ని త్రొక్కివేయడానికి, ఆ బలాన్ని అణచివేయడానికి, వాడు మనకు కీడు చేయాలని, మనకు నష్టం కలుగ చేయాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు వాడు ఎప్పుడూ కూడా, వాడి బలాన్ని ఉపయోగించి. కానీ మనము దేవుడు మనకిచ్చిన అధికారాన్ని వినియోగిస్తే ఆ అధికారం ఎదుట ఆ బలము కలిగినటువంటి సాతాను ఏమీ చేయలేడు. ఈనాటి క్రైస్తవ సమాజానికి సాతాను యొక్క బలము క్రైస్తవుల జీవితాలలో ఎక్కడ ఏ విధంగా ఉపయోగిస్తున్నాడన్న ఆ గ్రహింపు లేదు. చాలామందికి సాతాను యొక్క బలాన్ని దేవుని సమాజంలో, దేవుని ప్రజల మీద వాడు ఎలా ఉపయోగిస్తున్నాడు, ఎక్కడ ఉపయోగిస్తున్నాడు అనే విషయాన్ని గురించిన గ్రహింపు లేదు చాలామందికి. గనుకనే వాడు వచ్చి ఏదో బెదిరించినప్పుడు, వాడు వచ్చి మనల్ని భయపెట్టినప్పుడు భయపడుతున్నారు, కలవరపడుతుంది క్రైస్తవ సమాజం. ఇది ఒక కోణం. రెండవ కోణం, అపవాది యొక్క బలము ఎక్కడ ప్రయోగిస్తారనేది తెలియదు అనేటువంటిది మొదటి కోణం. అయితే ఒకవేళ వాడు బలాన్ని ఉపయోగించాడు ఈ కోణంలో, ఈ పరిస్థితుల్లో, ఈ యాంగిల్లో వాడు క్రైస్తవ సమాజం మీద వాడు బలాన్ని ఉపయోగించాడు అని అర్థమైతే ఆ బలాన్ని అణచివేయడానికి దేవుడిచ్చిన అధికారం ఏమిటో కూడా తెలియని స్థితిలోనే క్రైస్తవ సమాజం. ఏ సమస్య, ఏ పోరాటం, ఏ శోధన, లేకుంటే వాడు చేసేటువంటి అడ్డంకి, ఆటంకం, వ్యాధి, రుణముల బాధ, లేకుంటే ఆరోగ్యపరమైన సమస్యలు, సామాజికపరమైన పరిస్థితులు, మానసిక సమస్యలు, నెమ్మది లేని పరిస్థితులు, ఇలాంటి వాటిల్లో వాడు ఎలాగో బలాన్ని ఉపయోగిస్తున్నాడో తెలియదు మొదటి విషయం. రెండవది, అలాంటి వాటిల్లో వాడు దాడి చేస్తున్నప్పుడు మనం దేవుడిచ్చిన అధికారాన్ని ఏ విధంగా ఉపయోగించాలనే విషయం కూడా తెలియకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ రెండు కారణాలను బట్టి క్రైస్తవుడు క్రీస్తుకు సాక్షిగా ఉండలేకపోతున్నాడు, సువార్తను ప్రకటించలేకపోతున్నాడు తన ప్రవర్తన బట్టి. ఆ విషయాలు కొన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, ఈ మాట మీరు మనసును పెట్టండి. సాతాను వాడు మొట్టమొదటిగా నీ మీద దాడి చేసేటువంటి స్థలము నీకు తలంపులు పుట్టే స్థలం, నీకు ప్రేరేపణలు కలిగే స్థలం, నీకు తలంపులు పుట్టే స్థలం, నీకు ప్రేరేపణలు కలిగే స్థలం. ఎలా వాడు దాడి చేస్తాడు? నువ్వు యథార్థంగా ఉంటావు, ఏ పాపానికి లొంగని వ్యక్తిగా ఉంటావు, లోక సంబంధమైనవి, భౌతికపరమైన, దేవుని చిత్తానికి విరోధమైన విషయాల జోలి నువ్వు పోవు, చాలా పరిశుద్ధంగా ఉంటావు, దేవుని భయంతో పవిత్రంగా ఉంటావు. నిన్ను ఎలాగో వాడు లోపరుచుకోలేడు, దేవునికి విరోధిగా నిన్ను మార్చలేడు. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే, నువ్వు ఒంటరిగా ప్రార్థనకి మోకరించినప్పుడు, ప్రత్యేకించుకున్నప్పుడు, అందరూ పండుకున్న తర్వాత రాత్రి సమయంలోనో తెల్లవారుజామునో, లేదు ఒక దినం ప్రత్యేకించుకొని ఆ దినమంతా దేవుని సన్నిధిలో గడపాలని నువ్వు మోకరించినప్పుడు, ప్రత్యేకించుకున్నప్పుడు వాడు నీ తలంపుల మీద పనిచేస్తాడు. మొదటిగా ప్రార్థనలో నువ్వు ఎలాగూ ప్రార్థన ప్రారంభిస్తావు, దేవుణ్ణి స్తుతిస్తావు, నిన్ను గురించి నువ్వు ఆయన దగ్గర ఒప్పుకుంటావు, పశ్చాత్తాపడతావు, క్షమాపణ వేడుకుంటావు, ఆయనతో సమాధాన పడతావు అని అనుకునే సమయంలో వాడు నీ మనసులో తలంపులుగా, ప్రేరేపణలుగా అనేక రకాలైన ప్రేరేపణలు వాడు తీసుకొస్తాడు. ఎంత బలమైనటువంటి దైవ భక్తునికైనా, ఎలాంటి గొప్ప బలమైన దేవుని చేత వాడబడుతున్న దైవ భక్తుని తలలోకైనా వాడి తలంపులను ప్రభావితం చేయగలిగిన శక్తి వానికి ఉన్నది. దేవునికి విరోధంగా తలంచేటువంటి తలంపులను వారి కపోలంలోనికి, తలలోనికి, మెదడులోనికి, హృదయంలోనికి తీసుకొస్తాడు వాడు కదా. చూడండి, ఉదాహరణకు గలతీయులకు రాసిన పత్రిక 5:8 ఇది ఈ సంఘము దేవుని ఆత్మచేత నింపబడినటువంటి సంఘం కదా. మిమ్మల్ని పిలిచిన వాని వలన కలగలేదు. ఈ సంఘం ఎలాంటిది? 3వ అధ్యాయం 2వ వచనం, ఇది మాత్రం మీ వలన తెలుసుకొని కోరుచున్నాను,
ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందుతారా, లేక విశ్వాసంతో వినుట వలన పొందుతారా? మీరింత అవివేకులైతేరా. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి, అవునా, 5వ వచనం, ఆత్మను మీకు అనుగ్రహించి మీలో ఉన్న అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియముల వలన విశ్వాసంతో వింటు వలన చేయించున్నాడు. అంటే ఈ సంఘం దేవుని ఆత్మను పొందుకున్నాడు. దేవుని ఆత్మను పొందుకొని అనేక గొప్ప కార్యాలు చేసిన సంఘం. ఆ సంఘంలోనికి ఒక వ్యతిరేకమైన దేవుని కృపను పోగొట్టుకోవడానికి కారణమైన ఒక ఆలోచనను, ప్రేరేపణను ఆ సంఘంలోని అందరిలోనికి ఒక్కసారి ప్రవేశపెట్టాడు. అదేమిటి? ఇవన్నీ కరెక్టే, దేవుని రక్తము కరెక్టే, కృప వలన రక్షణ పొందుతాం, విశ్వాసం వలన రక్షణ పొందుతాం అనేది కరెక్టే. కానీ సున్నతి కూడా కావాలని, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కూడా కావాలి అనే ఆ ప్రేరేపణ వీళ్ళ హృదయాల్లోనికి తీసుకొచ్చాడు. అది దేవునికి ఇష్టమైన కార్యంగా లేదు. ఇంకొక అనుభవం చూడండి. దినవృత్తాంతములు 1వ గ్రంథం 21వ అధ్యాయం ప్రారంభ వచనం. దేవుని చిత్తానుసారుడైన మనుష్యుడైన దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చేటువంటి వ్యక్తి, అలాంటి దావీదు విషయంలో జరిగిన సంఘటన ఇక్కడ వ్రాయబడి ఉంది. సాతాను ఇజ్రాయేలునకు విరోధముగా లేచి ఇజ్రాయేలీలను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, ఇది సందర్భం. ప్రతి యుద్ధంలో విజయాన్ని పొందుతున్నాడు దావీదు సేనలో. ఒక దినాన్ని ఎందుకు ఆలోచన వచ్చిందో, మన వైపు ఉన్న సైన్యం ఎంత లెక్క పెట్టండి అని ఆయన సేనాధిపతి అనే యోవాబుకి వాళ్ళకి చెప్పాడు. యోవాబు అన్నాడు, ఎంతమంది ఉంటే మనకెందుకయ్యా, అది దేవుని సేన, అవసరం అనుకుంటే ఇందుకే అనేక రెట్లు ఆయన పెంచగలడు కదా, మనం ఎందుకు లెక్క పెట్టుకోవాలంటే వినలేదు. ఎందుకు? దావీదు మనసుని ఎవరు ప్రేరేపించారు? సాతాను ప్రేరేపించాడు. ఇదే సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 2వ పత్రికలో ఉంటుంది. 2వ గ్రంథంలో యెహోవా ప్రేరేపించును అని ఉంటుంది. అంటే సాతాను ప్రేరేపించినప్పుడు దేవుడు అనుమతించాడు. ఇతని హృదయంలో ఆలోచన ఉంది, అపవాది హృదయంలో ఆలోచన ఉంది. ఈయన దావీదు ఎటువైపు బ్రొక్కుతాడా అని పరిశీలన మనకు ఒక పాఠం నేర్పడానికి. అపవాది ప్రేరేపించాడు. యోవాబు వద్దు అని చెప్పినా, నేను రాజుని ఆజ్ఞాపిస్తున్నా అని చెప్పినప్పుడు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలను లెక్కించారు. ఆ లెక్క తీసుకొచ్చి ఇచ్చారు. ఈలోపు దేవుని కోపం దిగి వచ్చింది. మధ్యాహ్నానికి 70,000 మంది చనిపోయారు. ఆ తర్వాత ఈయన అడ్డుగా వెళ్ళి గొర్రెల వంటి ఈ ప్రజలు ఏం చేశారు, నేను కదా పాపం చేసిన వాడిని అని బ్రతిమలాడుకున్నాడు. దేవుడు కనికరించి ఆ ఉగ్రతను తప్పించాడు. అది వేరే విషయం. నేను మీకు పరిచయం చేస్తున్న అంశము, ఎంతటి బలవంతుడైనటువంటి భక్తునినైనా, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్న వ్యక్తినైనా అపవాది తన బలాన్ని ఉపయోగించి దేవునికి విరోధమైన ఆలోచన, ప్రేరేపణ కలగ చేయగలడు అనే అంశం కొరకు ఈ 2 ఉదాహరణలు నేను మీకు చూపించాను. వాడు ఎలా పనిచేస్తాడో చూడండి. మీరు మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆయన స్తుతిస్తారు, పశ్చాత్తాపడతారు. ఆ తర్వాత ప్రభువా నేను నీతో మాట్లాడాలి, నీ స్వరం నేను వినాలి అనే ఉద్దేశంతో నువ్వు అక్కడ కూర్చున్నావు. కానీ అక్కడికి వచ్చేటప్పటికి నువ్వు పశ్చాత్తాపడేటప్పుడు నీ ఫెయిల్యూర్స్ అన్నీ నీ దృష్టికి తీసుకొస్తాడు. నీ జీవితంలో నువ్వు ఓడిపోయిన విషయాలు, అవమానించబడిన విషయాలు, దేవునికి వ్యతిరేకంగా పనిచేసిన విషయాలు, ఈ నెగిటివ్ థింకింగే తీసుకొస్తాడు. ఇది మొదటి విషయం. ఆ తర్వాత నువ్వు సమర్థించుకొని మరి ఏం గుర్తెచ్చుకోవాలి? నువ్వేమైతే ఒప్పుకున్నావో అవన్నీ నేను క్షమించాడు. క్షమించిన వాటిని ఆయన నేను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను, వాటిని నా వీపు వెనక పడేశాను, అగాధంలో పడేశాను, వాటిని తుడిచివేశాను అని అనేక విధాలుగా ఆయన చెప్తూ ఉంటే మనం వాటిని జ్ఞాపకం చేసుకొని మరలా పశ్చాత్తాపడు. ఇదొకటి దేవునికి ఇష్టం లేని కార్యం. రెండవది, అప్పుడు నీకు ఏ విషయాల కొరకు విజ్ఞాపన చేయాలో, ఎవరెవరు నా కొరకు ప్రార్థన చేయండి అని మిమ్మల్ని అడిగారో ఆ విషయాలు గుర్తొస్తాయి. నువ్వు వచ్చిన ఉద్దేశాన్ని మర్చిపోతావు. ఆ అపవాది బలము, నువ్వు ప్రార్థనలోనే ఉంటావు, ప్రార్థనే చేస్తావు, కానీ నువ్వు ఆయన కలుసుకోవలసిన వ్యక్తివి. ఆయన్ని కలుసుకోవు, ఆయన స్వరాన్ని వినవు, స్పర్శను అనుభవించవు, సన్నిధిని అనుభవించవు, విజ్ఞాపన మొదలు పెడతావు, యాచన మొదలు పెడతావు.
అలాగని యాచన చేయొద్దు, విజ్ఞాపన చేయొద్దు అని నేను అంటున్నానా? కాదు. దానికి ఒక ప్రత్యేకమైన సమయం ఉంది. ఎప్పుడు? నువ్వు ఆయన కలుసుకున్నాక. దావీదేమంటాడు? ప్రతి వేకువని నేను ఆయన కొరకు కనిపెడతాను, ఆయన మాట కొరకు ఎదురు చూస్తాను, నా మాటలను సిద్ధపరచుకొని నేను ఆయన కొరకు ఎదురు చూస్తాను. 5వ కీర్తనలో. అవును, ఎందుకు? ఆయన స్వరాన్ని వినాలి అని, ఆయన జవాబును పొందాలి అని. మనం చేసేటువంటి ప్రార్థనలో మనం యథార్థంగానే వెళ్తాం. తెల్లవారుజామున 3ంటికో 4ంటికో లేచి మోకరించడం, లేకుంటే మధ్యరాత్రిలో మెలకు వచ్చి, లేకుంటే ఒకరోజు ప్రత్యేకించుకొని దేవుడు నాతో మాట్లాడాలి అని ప్రతిష్ఠించుకోవడం మామూలు విషయమా? కాదు. దేవుని ఆత్మ నిన్ను రేపుతూ ఉంటే, నీ హృదయంలో ఆసక్తి మండుతూ ఉంటే, నా దేవునితో మాట్లాడాలి, ఈ సమస్యలు, ఈ అవసరతలు, ఈ శోధనలు, ఈ పోరాటాలు నా వలన అయ్యేవి కావు, నాకు ఏ దిక్కు లేదు, నాకు దేవుడే సహాయం అని అనుకున్నప్పుడు నువ్వు ప్రత్యేకించుకున్న సమయంలో నువ్వు దేవునితో మాట్లాడాలి, దేవుని స్వరం వినాలి అని కూర్చున్న నీవు దేవుని స్వరం వినకుండానే విజ్ఞాపన మొదలు పెడతావు, ప్రార్థన మొదలు పెడతావు, యాచన మొదలు పెడతావు. ఇవన్నీ చేసి ఒక అరగంట, గంట, 2 గంటలు చేసి ఆ ప్రార్థన గదిలోండి బయటకు వస్తావు. ప్రార్థన దగ్గరికి వెళ్ళేటప్పుడు, ప్రార్థనలోనికి వెళ్ళేటప్పుడు ఎలాంటి హృదయాన్ని కలిగి ఉన్నావో అలాంటి హృదయంతోనే తిరిగి వస్తావు. కానీ ఒకవేళ నువ్వు దేవుణ్ణి కలుసుకుంటే, దేవుడు నిన్ను దర్శిస్తే, దేవుని స్వరాన్ని నువ్వు వినగలిగితే నీ హృదయం సంతోషంతో నింపబడి ఉంటుంది. అంతకుముందు ప్రార్థన గదిలోనికి వెళ్ళడానికి ముందు నువ్వు ఎలాంటి వైఖరితో వెళ్ళావో అంతకంటే శ్రేష్టమైన అనుభవంలో నువ్వు బయటికి తిరిగి వస్తావు. ఆయన కలుసుకున్న అనుభవం, ఆయనతో మాట్లాడిన అనుభవం, ఆయన సన్నిధిని, ప్రసన్నతను అనుభవించిన అనుభవం, ఆయన ప్రసన్నతను ధ్యానం చేసిన అనుభవం, ఆయన దైవిక లక్షణాలు గుర్తుపట్టి మరింత సంతోషంతో నింపబడిన నీ హృదయపు ఆనందాన్ని కలిగి నువ్వు బయటకు వస్తావు. మీరు గమనించుకోనండి, మీ ప్రార్థనలో అత్యధిక సార్లు ఇలాగే విజ్ఞాపన చేసి వెనక్కి వచ్చేస్తాడు. అంటే అక్కడ ఏం చేస్తున్నాడు అపవాది? నీ ప్రేరేపణలను వాడి ఆధీనంలోనికి తీసుకొని నీతో ప్రార్థనే చేస్తున్నాడు, కానీ నిన్ను దేవుణ్ణి కలుసుకోనీయకుండా చేస్తున్నాడు. దేవుని గురించి ఏమనుకుంటున్నాడు అనే విషయం దేవుని ద్వారా నిన్ను తెలుసుకోనీయకుండా చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మొదట ఆయన కలుసుకోవాలి, నీ స్వరాన్ని వినాలి. అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి? ఎబోకురేపు దగ్గర యాకోబు ఎలాగ వెళ్ళాడు దేవుని సముఖానికి? అన్నిటినీ పంపించి వేసి. మత్తయి సువార్త 6వ ఏమంటుంది? 6-8 వచనాల్లో నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని. ఏ తలుపు? ఎబోకురేపు దగ్గర ఏ తలుపులు ఉన్నాయి? 10 తలుపులు. లోకము తనలోనికి రాకుండా, లోకపు ఆలోచనలు, అవి ఆత్మ సంబంధమైనవే కావచ్చు, విజ్ఞాపన చేయమని చెప్పినవే కావచ్చు, అలాంటివి కూడా కాదు. మొదట నీవు, ఆయన, మీ ఇద్దరే ముఖ్యం. నేను దేవుడు, నా ప్రభువు నేనే ముఖ్యం. ఆ మెట్టులోనికి రానియకుండా అపవాది ప్రేరేపణలు కలుగజేస్తున్నాడు. అన్నిటినీ పంపించి వేసి ఆయన మోకరించినప్పుడు ప్రాణభయం ఉన్నది, ఇంకొక పరిస్థితి ఉంది, అవన్నీ దేవుడు అనుమతించాడు గనుకనే ఆ మెట్టుకు ఆయన వచ్చాడు. ఎప్పుడైతే ఆయన మోకరించాడో ఆయన వెంటనే దిగి వచ్చాడు. దిగి రాగానే పాదాలు పట్టేసుకున్నాడు. పాదాలు పట్టుకోవడం అంటే అర్థం ఏమిటని చెప్పుకున్నాం? కన్నీళ్లు విడిచి బ్రతిమలు ఆడుకోవడం మొదలుపెట్టాడు. అవునా? కాబట్టి ప్రార్థనలో మనము ఆయనను కలుసుకోవాలి, ఆయన ప్రసన్నతను ధ్యానం చేయాలి అనే వైఖరితో ప్రార్థనలో, ఏకాంత ప్రార్థన, ఒంటరి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఆ అనుభవం లేకుండా నువ్వు సంఘ ప్రార్థన చేసినా, 10 మందిలో చేసినా దానివల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఆయనకి నీకు కమ్యూనికేషన్ ఉండదు కదా. ఇప్పుడు ఆలోచించుకో, నీవు దేవుని స్వరాన్ని విని ఎంతకాలమైంది? దేవుని సన్నిధిని అనుభవించి ఎంతకాలమైంది? ఆయన నిన్ను దర్శించాడు, ఆయన స్పర్శను నేను అనుభవించాను, ఆయన సహవాసాన్ని నేను అనుభవించాను అనే ఆత్మలో కలిగే ఆనందాన్ని అనుభవించి ఎంతకాలమైంది? అది లేదు అంటే అర్థం ఏమిటి అంటే నువ్వు పరిశుద్ధురాలవే, యథార్థవంతుడివే, యథార్థంగా అనే దేవుని సన్నిధికి ఆ సమయాన్ని కేటాయించావు. పగలల్లో పనిచేసి అలసిపోయి వచ్చి కూడా దేవుని సన్నిధిలో నా దేవునితో నేను గడపాలని మోకరించావు. కానీ అపవాది తన బలాన్ని ప్రేరేపణల ద్వారా డైవర్ట్ చేస్తున్నాడు, నిన్ను ఆయన కలుసుకోనేకు.
కలుసుకోనియకుండా. కానీ వాడికి ఆ బలం ఉంది, నీ ప్రేరేపణలను లోబరుచుకునే బలం ఉంది, కానీ అధికారం లేదు, నిన్ను శాసించే అధికారం లేదు కదా. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. 1:13 చదవండి ముందు, తర్వాత 2:13 చదవండి. చేశాడు. 16లో మధ్యలో నుండి చదవండి. ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడి, ఆయన యందు, ఆయన ద్వారా, ఆయనను బట్టి అని చెబుతూ, ఎలాగో అది 2వ అధ్యాయం 13-15 వచనాల్లో సగం నుండి చదవండి. మిమ్మల్ని జీవింపచేసెను 2వ కాలంలో, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి, మొదటి భాగంలో మనల్ని పరిశుద్ధపరిచాడు అని ఉంది. 2వ భాగంలో అధికారులను, సాతాను యొక్క అధికారులను, ప్రధానులను నిరాయుధులుగా చేసి సెలవు చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి, అంటే ఓడిపోయిన రాజులను ఊరేగించినట్టు నడిపిస్తూ ఊరంతా తిప్పి వీడే మన రాజ్యాన్ని నాశనం చేస్తా అన్నాడు, నన్ను చంపుతానన్నాడు అని ఊరు మొత్తం ఊరేగిస్తారు, కాళ్ళకి చెప్పులు లేకుండా, నెత్తి మీద కిరీటం లేకుండా. గెలిచిన రాజేమో రథం మీద ఉంటాడు, వీడేమో రథం ముందు నడుస్తూ ఉంటాడు. ఊరంతా తిప్పి అవమానాలు, చీత్కారాలు అన్నీ అయిపోయినాక ఆ కోటగుమ్మం దగ్గర తీసుకెళ్ళి వాడు తలనరి కోటగుమ్మానికి కడతారు. ఎవడైనా నన్ను ఎదిరిస్తే వాడికి అలాగ చేశాడు ప్రభువు సాతాను, అలాగ చేశాడు. ఇప్పుడు వాడికి ఆయుధాలు లేవు, అధికారం లేదు. వాని అధికారము వాడు భయపెట్టడానికి చేసినప్పుడు, వాడు భయపెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు, వాడు మనల్ని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు, మన ఆలోచనలను త్రిప్పించడానికి ప్రయత్నం చేసినప్పుడు, మనం మెలకువ కలిగి, జ్ఞానం కలిగి వాడిని బంధించకపోతే, వాటిని పారద్రోలకపోతే, అప్పుడు వాడి అధికారం మన మీద పనిచేస్తుంది. ఆ మాట ఇలా చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఇక్కడ నిరాయుధులను చేశారు అన్నారు కదా, 15వ వచనం, 16వ వచనం. ఇప్పుడు దుష్టుడికి అగ్ని బాణాలు వచ్చినాయి. కొలసి 2:15లో ఆయుధాలు లేవు. అగ్ని బాణాలు ఎలాగొచ్చినాయి మనకి? ఏమండి, దుష్టుడికి అగ్ని బాణాలు ఎలాగొచ్చినాయి? అగ్ని బాణాలు ఏమండి? ఎవరో నీ మీద నింద వేశావు, ఆ నిందను బట్టి నువ్వు భయపడ్డావు. నేను ఇలా మాట్లాడలేదే, నేను ఇలా చేయలేదే, నన్ను ఎందుకు ఇలా అంటున్నారు అని భయపడ్డావు. నీ భయమే వాడికి ఆయుధం. నువ్వు భయపడినప్పుడు వాడికి ఆయుధం వచ్చింది. నువ్వు భయపడకుండా ఎవరు రమ్మను? నిందారహితుడు అనే మాటకి అర్థమేం చెప్పాను? ఇప్పుడు పరపక్షం వాడు నీ మీద నింద వేయకుండా చూసుకో అంటాడు తీతుకు రాసిన పత్రికలో. జ్ఞాపకమేనా? తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. పరపక్షమందుండువాడు మనల్ని గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. అవునా? అంటే అర్థమేంటి? పరపక్షం వాడు నీ మీద ఏమీ కూడా చెడు మాట ఏది చెప్పకుండా నింద వేయక. చెప్పరా? ఇప్పుడు ఏసై మీద నిందలు వేసారా? చెడుగా చెప్పారా లేదా? వీడు పాపులకు స్నేహితుడు, అవునా, ఆయనేమో దయ్యం పట్టినోడు, ఈయన తిండిపోతూ, ఇట్లాంటి మాటలు అన్నారా లేదా? మరి అన్నారు కదా యేసు ప్రభువునే. మనకెందుకు చెప్తున్నాడు? పరపక్షం వాడు నీ మీద ఏమీ చెడ్డ మాట చెప్పకుండా జాగ్రత్తగా బ్రతకమని. అంటే నింద వేయనీయకుండా నిందారహితుడిగా నువ్వు బ్రతకమని చెప్పాడు కదా. నిందారహితుడిగా
బ్రతకమని చెప్పాడు కదా. నిందారహితుడు అంటే అర్థం ఏమిటి? పరపక్షవాడు మన మీద. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు. అనింద్యులు అంటే నిందలేని వారు. మరి యేసు ప్రభు మీద నిందలు వేయలేదా? పౌల మీద నిందలు వేయలేదా? ఆనాడు అపోస్తలుల మీద నిందలు వేయలేదా? వేశారు కదా. మరి అనింద్యులుగా ఉండడం అంటే అర్థం ఏమిటి? వారు నింద వేసినా ఆ నిందను నిరూపించడానికి వారికి అవకాశం లేని విధంగా 100 చెడ్డ మాటలు చెప్తారు, చెప్పనివ్వండి. కానీ అవి నిరూపించడానికి, అవి మన నోటీస్కి వచ్చినప్పుడు మీరు చెప్తున్నారుగా, మీకున్న ఆధారం ఏమిటో చెప్పండి అని మనం అడిగినప్పుడు వాడు నిరూపించలేక వెళ్ళిపోవాలి. అది నిందారహితంగా బ్రతకడం. కానీ ఎప్పుడైతే మనం భయపడ్డామో, సణుగులు సంశయాలు మనకు వచ్చినాయో, నేను ఇలా ఉంటే అలా అన్నారు, నేను అసలు దానికి నాకు సంబంధమే లేదు కానీ నన్ను అందులోకి లాగారు అని ఇలాంటి సణుగుడు సంశయాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది? వాడు అగ్నిబాణం గుడ్డ తగలబెట్టి పైన వేస్తారంటారే, అలాగనమాట. అపవాది పనిచేయడం ప్రారంభిస్తాయి. కాబట్టి అవి లేకుండా మన ప్రేరేపణల మీద వాడు ప్రభావం చూపించడానికి ప్రయత్నం చేసినప్పుడు, అరే నువ్వు నిరాయుధుడు, నువ్వు ఓడిపోయినోడివి, నా మీద నీకు అధికారం లేదు. మీకా ఏమంటాడు? నా శత్రువా, నేను కింద పడినా నా ప్రభువు నన్ను లేపుతాడు, నాకు న్యాయం తీర్చేవరకు ఆయన సెక్షన్ నేను భరిస్తా, నువ్వెవడో మధ్యలో నన్ను జోక్యం చేసుకోవడానికి. అలాగున దేవుని సన్నిధిలో మనం దానిని ఎదిరించాలి. లేకపోతే దావీదు దేవుని చిత్తానుసారుడు మనుషుడైన ఆ ప్రేరేపణకు లోబడినప్పుడు కొంత నష్టం సంభవించింది, దాపురించింది. అలా నష్టపోతాం. నేను మీకు పరిచయం చేస్తున్న అంశం ఏమిటి? అపవాది బలమంతటి మీద మీకు వాడు బలం ఎక్కడ చూపిస్తాడు అనే దానికి మొట్టమొదటిగా నీ ప్రేరేపణల మీద, నీ ఆలోచనల మీద వాడు ప్రభావం చూపిస్తాడు. ఆలోచనల మీద ప్రభావం చూపిస్తాడు. కాబట్టి దాన్ని నువ్వు ఎలా గుర్తుపట్టగలవు? నువ్వు ప్రార్థనకి ఇప్పుడు సంఘంగా కూడుకున్నామండి, 2 మంది 10 మందో 100 మందో కూడుకున్నప్పుడు ఇక్కడ విజ్ఞాపన ప్రార్థన చేస్తాం. ఆనాడు రోదే ఇంటిలో సంఘమంతా ఆసక్తితో ప్రార్థన చేయలేదా? ఈ ప్రార్థనలు వేరు, అక్కడ ఒక ప్రత్యేకమైన ప్రార్థన అంశాలు ఉంటాయి, అవి వేరు. కానీ వ్యక్తిగతంగా నువ్వు ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన యొక్క గురి దేవుని కలుసుకోవడం, దేవుని స్వరాన్ని వినడం, ఆయన ప్రసన్నతను, సన్నిధిని అనుభవించడం, ప్రసన్నతను ధ్యానం చేయడం, నేను గురించి ఆయన ఏమనుకుంటున్నాడో తెలుసుకోవడం, నీ అవసరత ఏమిటో ఆయనకు చెప్పడం. ఈ అనుభవం లేకుండా నువ్వు ప్రార్థనలో నుండి లేచి వచ్చేస్తే కాదు, నువ్వు దేవుణ్ణి ఎరిగి ఉండలేదు. ఒకవేళ ఆ ప్రయత్నం నువ్వు చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడే సమయం వచ్చేటప్పటికి నువ్వు కనిపెడుతూ ఉంటావు, కానీ వాడు డిస్టర్బ్ చేయడానికి వేరువేరు ఆలోచనలు, వేరువేరు తలంపులు. అది నువ్వు గుర్తుపట్టాలి, మొదటి విషయం. రెండవది, ఇంకెక్కడెక్కడ బలాన్ని చూపిస్తాడు వాడు? తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అది సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక కదా. ఇవన్నీ ఎందుకు జరిగినాయి? సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయారు. ఉదాహరణకు అనేక విషయాలు, చాలా పెద్ద అంశము, నేను అవుట్లైన్ చెప్పుకుంటూ వెళుతున్నా. ఇప్పుడు ప్రభు వాళ్ళు ఎక్కడ ఇస్తున్నారు, వారానికి, నెలకి, 3 నెలలకి. ఈ విషయాల్లో ఏది సత్యము? ప్రభు రాకడ ముందు, మధ్యలో, చివరిలో ఏది సత్యము? వరాలు ఉన్నాయి, లేవు, ఉన్నాయి కానీ ఇప్పుడు లేవు, వీటిలో ఏది సత్యము? ఇలాంటి విషయాల గురించిన ఆసక్తి నీ హృదయంలో లేదు అంటే అర్థం ఏమిటి అంటే సత్య విషయమైన ప్రేమను అవలంబింపలేదు అని. అవి ఎందుకు లేవు? నీ చుట్టూ ఉన్న క్రైస్తవ సమాజంలో దేవుని చిత్తానికి వ్యతిరేకమైన అనేక కార్యాలు జరుగుతున్నాయి.
ఉదాహరణకు మా దగ్గరకు రండి, తైలాభిషేకం చేస్తాము అని పిలుస్తారు. అంటే పరిశుద్ధాత్మ పొందుకుంటారు, మేము చేతులు పెట్టి ప్రార్థన చేస్తే అనేది వాళ్ళ భావన. లేదా అంజూరు పళ్ళు ఇస్తాము, ఇలాగే చెప్తాను. పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ప్రభు ఏం చెప్పారు? ప్రభు చెప్పిన ప్రకారం వాళ్ళు చేస్తున్నారా లేదా? అలా చేస్తే అది ప్రభు చెప్పిన ప్రకారం అయితే నేనున్న సంఘంలో ఎందుకు చేయడం లేదు అని ఆ సత్యమును గురించిన ప్రేమను అవలంబించి మొదట నువ్వు లేఖనం పరిశీలించాలి. తెలియకపోతే సేవకుడిని అడగాలి, అయ్యా వాళ్ళు అలా చేస్తున్నారు, అది వాక్యానుసారం అయితే నువ్వెందుకు చేయడంలా? ఆయన చెప్తారు వాక్యానుసారం అవునో కాదు, వాక్యాన్ని చూపించి నువ్వు పరిశీలించు, ప్రార్థన చేయి. అది వాక్యానుసారం అయితే దేవుడు నిన్ను దర్శిస్తాడు. వాక్యానుసారం కాకపోతే నీకు సమాధానం రాదు, నెమ్మది రాదు. అప్పుడు ఇంకొక భక్తుడిని అడుగుతాడు. ఈ సత్య విషయమైన ప్రేమను ప్రతి విషయంలో అవలంబించకపోతే ఏమవుతుంది? వాడి యొక్క నీతి చూడండి. అప్పుడు ఏమైంది? వాని సమస్త బలంతోనూ నానా విధమైన సూచక్రియలతోనూ మహత్కార్యాలు, అద్భుతాలు మహత్కార్యాలు అక్కడ జరుగుతాయి, అపవాది దగ్గర జరుగుతాయి. దుర్నీతిని పుట్టించు సమస్త మోసము. దుర్నీతి అంటే దేవుని నీతికి వ్యతిరేకమైన నీతి అక్కడ జరుగుతుంది. దేవుని ఇష్టానికి వ్యతిరేకమైన కార్యక్రమాలు జరుగుతాయి. నిన్ను అలాగే తీసుకువెళ్ళిపోతుంది అపవాది. ఈనాడు సంఘాలు దేవుని చిత్తమని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేస్తున్న అనేక కార్యాలు, దేవుని పేరు పెట్టి జరుగుతున్న కార్యాలు, ఆ విషయాల్లో నీకు సత్య విషయమైన ప్రేమ లేకపోతే, ఆసక్తి లేకపోతే అపవాది నిన్ను సులువుగా మోసం చేసేస్తాడు. ఇలా కొన్ని వందల విషయాలు చెప్పుకుంటూ వెళ్ళవచ్చు, కానీ అపవాది బలం ఇంకెక్కడెక్కడ పనిచేస్తుందో చెప్తాను. మొదటి విషయం ఏం చెప్పాను? నీ ఆలోచనల తలంపుల మీద వాడు ప్రభావం చూపిస్తున్నాడు, బలం చూపిస్తున్నాడు. అటువంటిప్పుడు నువ్వేం చేయాలని చెప్పాను? అది వాక్య సారాంశ సత్యం కానప్పుడు అపవాదిని గద్దించి వెళ్ళిపోమని ఆజ్ఞాపించాలి. నీకు అధికారం ఇచ్చాడు. రెండవది, నువ్వు సత్య విషయమైన ప్రేమను అవలంబించక ఆయా స్థలాల్లో జరుగుతున్న అద్భుత కార్యాలు మహత్కార్యాలను బట్టి వాటిని బట్టి నువ్వు వాళ్ళని వెంబడించే వ్యక్తిగా ఉంటే అక్కడ దేవుని నీతి నెరవేర్చబడదు, దుర్నీతి నెరవేర్చబడుతుంది. ఒకవేళ అది వాక్య సారాంశ సత్యమైతే నువ్వున్న సంఘంలో కూడా ఇది నెరవేరాలి. పరిశుద్ధాత్మను పొందుకోవడం అనేది ఎలా అని చెప్పారు? ఒంటరిగా సిగ్గుమాలి మాటికి అడగమన్నాడు. తనను అడుగుడు వలన అడుగువానికి తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మను నిశ్చయంగా అనుగ్రహిస్తా అన్నాడు. లేదు, సంఘముగా ఏక మనసు కలిగి ఎడదగిగా ప్రార్థన చేస్తే మేడగదిలో వాళ్ళ మీదకి దిగి వచ్చినట్టు దేవుని సంఘంలో వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. అలా సిద్ధపడి ఉన్నటువంటి వ్యక్తుల యొక్క తలల మీద హస్త నిక్షేపణం చేసినప్పుడు దాని కొరకే వెళ్ళి గాంధీవాడైన సీమోన్లాగా నేను ఈ కానుకిత్తా, నువ్వు నాకు ఆ వరం ఇవ్వు అంటే కాదు. దాని కొరకే సిద్ధపడి ఉండి, అంటే ఆ దైవ సేవకుడి యొక్క దర్శనం భారం కలిగి సిద్ధపడి ఉంటే కొన్ని సందర్భాలలో ఆయన హస్త నిక్షేపణం చేసినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటారు, కొన్ని వరాలు పొందుకుంటారు. ఇవి లేఖనాలు చెప్తున్న విషయాలు. వీటిని పరిశీలించకుండా గొర్రెల మంద పోయినట్టు ఆ ప్రేమను అవలంబించకపోతే దేవుని నీతికి విరోధమైన దుర్నీతి కిందకి నువ్వు వెళ్ళిపోతావు. దైవభక్తే చేస్తావు, ఇక్కడికి అక్కడికి పరుగులు పెడతావు, కానీ దేవుని దగ్గర నుండి ఏమీ పొందుకోలేవు. ఇలాగే సువార్త ప్రకటించే విషయంలో, సువార్త ఎవరికి ఎలా ప్రకటించాలనే విషయంలో దారి తప్పించేస్తున్నాడు వాడు. దేవుని సంఘాన్ని కట్టుకునే విషయంలో, కుటుంబాన్ని కట్టుకునే విషయంలో దేవుని నియమాలకు విరుద్ధంగా వాడి ఆలోచనలను పుట్టించి, మేము రాజులు అండి, మా దేవుడు మహారాజు, మేము రాజుల పిల్లల్లాగా ఉండాలి అని అప్పులు చేసి ఖరీదైన బట్టలు, ఖరీదైనటువంటి వ్యవహారాలు చేసి అప్పులు పాలై, అవమానాలు పాలై, అవి దేవుని చిత్తం కాదు. నువ్వు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండలేదు. ఇలాగూ తుదకు చిట్ట చివరికి వాడు బలం చూపించే ఆ చివరి కార్యం ఏమిటో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే
మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని కదా. మరణము యొక్క బలము కలిగిన వాడెవరు? నిన్ను మరణానికి తీసుకుపోయేంత బలం అనుకున్నది. ఎలాగూ ఇవన్నీ అంచెలంచెలుగా. మొదట దేవునితో నీ కమ్యూనికేషన్ లేకుండానే భక్తి చేస్తావు. నామకార్థ క్రైస్తవుడిగా నీ జీవితం మారుతుంది. దేవునితో వ్యక్తిగత సంబంధం ఉండదు, ఆత్మీయంగా ఎదుగుదల ఉండదు. కొన్ని సమస్యలు, సవాళ్ళు నీ మీద దాడి చేస్తూనే ఉంటాయి. ఎందుకంటే దేవునితో వ్యక్తిగత సంబంధం లేదు కదా. ఆ వ్యక్తిగత సంబంధం ఉంటే ఏం జరుగుతుంది? వ్యాధుల విషయం దేవుని వాక్యం ఏం చెప్పింది? మీ రోగాలు ఆయన నిశ్చయముగా భరించాడు, స్వస్థపరిచే యెహోవాను నేను. మీరు ఆరోగ్యంగా ఉండడం ఆయన చిత్తం, కానీ అనారోగ్యంగా ఉండడం ఆయన చిత్తం కాదు. ఒకవేళ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో పౌలు లాంటి వాడికి ఏదో ఒక సమస్యను అనుమతిస్తారు, కానీ వ్యాధులు అందరికీ పెట్టేవాడు కాదు. ఆ విషయంలో ఆ వాక్య సారాంశ సత్యమును పట్టుకొని ప్రార్థన చేయనీయకుండా, పట్టించుకోకుండా డబ్బు ఖర్చు పెట్టి, బలాన్ని ఉపయోగించి, జ్ఞానాన్ని ఉపయోగించి అన్ని ఆ ప్రయత్నాలు చేయొద్దనా? దేవుని మీద ఆధారపడి చేయమనా? అలాగే ఆర్థికపరమైన విషయాలు ఆయన ఏం చెప్తున్నాడు? మీరు ఐశ్వర్యవంతులు కావాలని ఐశ్వర్యవంతుడైన నేను దరిద్రుడికి లోకానికి వచ్చాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. ఆ విషయాల్లో బీదలైన వారు మీరు ధన్యులు అన్నారు, కాబట్టి చినిగిపోయిన బట్టలు వేసుకొని వెళ్ళాలి, ఆ దరిద్రం అంతా ఎలబుచ్చాలి, అందరికి కనపడేట్టున్న దేవుడు చెప్పలేదా బీదలైన మీరు ధన్యులని? మరి ఆయనకే చెప్పారు మీరు ఐశ్వర్యవంతులు కావాలని. మీరు ఏ కొదువ లేక సంతృప్తి గలవారై ఉండాలి అని ఆయనగా చెప్పింది. అన్ని విషయాలలో, అన్ని సమయాలలో, అన్ని వేళల, అన్ని క్రియలలో 8 ఆశీర్వాదాలు చెప్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనంలో, అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ యెడల సమస్త విధమైన కృపను అని ఆయన చెప్తుంటే మనం ఎందుకు కొన్ని విషయాల్లో కొదవని కలిగి ఉండాలి? ఫిలిప్పీ 4:19 ఏం చెప్పాడు? క్రీస్తు యేసు నందు మీ ప్రతి అవసరత ఆయన మహిమలో తీర్చబడి అని చెప్పలేదా? మనం ఎందుకు చేతులు చాపేవాళ్ళకు ఉండాలి? ఈ లేఖన సారాంశం ఎలా చెప్తూ ఉంటే మనం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నామంటే అపవాది మనల్ని అలా తీసుకెళ్తాడు. నీకు అవసరత ఉన్నప్పుడు ఎవడో నీకు తెలియకుండానే తెలియనోడు వచ్చి, అక్క నువ్వు అవసరతలు ఉన్నావు అది తీసుకో, ఏం పర్లేదు, తక్కువ వడ్డీలే, మనోడు నువ్వు ఎప్పుడు ఇచ్చినా పర్వాలేదు, ఏమనుకోడు అని ముందు అలాగిస్తారు. కొంత 2 రూపాయలు 3 రూపాయలు ఇచ్చినాక ఆడు సంవత్సరం 2 ఏళ్ళు అన్నాడు కదా, అప్పుడులోపు నాకు ఏదో వస్తుంది నేను ఇద్దామని నువ్వు తీసుకుంటే వాడు 3 నెలలకు వచ్చేస్తాడు. వచ్చి అనుకోలేదు కానీ అనుకోకుండా ఏ ఉపద్రవం వచ్చింది, ఆడికి ఏదో రోగం వచ్చింది, హాస్పిటల్ పేరు, గొంతు మీద అక్కర, మరి నువ్వేం చేస్తావో తెలియదు. ఆ రోజు నువ్వు అడగకుండానే ఇచ్చారు కదా, నువ్వు వేయకపోతే నీ మర్యాద పోతుంది కదా, ఎట్లా అని అంటే ఇక నువ్వు తల తాకడి పెట్టైనా 5 రూపాయలకు 10 రూపాయలకు తెస్తావు. ఇక అది తీర్చలేవు ఎన్నటికి. దాన్ని ఇంకొకటి, దాన్ని తిని ఇంకొకటి, దాన్ని తీర్చడానికి ఇంకొకటి, అప్పులు ఊపిలో కుంగిపోతావు. ఇవన్నీ అపవాది తంత్రాలు, అపవాది బలాన్ని ఉపయోగించేది. ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో, సమాధానం లేని విషయాలు. భార్యాభర్తలుగా ఉన్నారు, సమాధానం కలిగి ఉన్నారు. ఈ భార్య ఇంట్లో ఉంటారు, ప్రాణం చేసుకుంటారు, లేకపోతే తన పనికి తను వెళ్ళొస్తారు, భర్త తన పనికి తను వెళ్ళొస్తారు. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక విషయంలో ఆ వ్యక్తి, పురుషుడు కానీ స్త్రీ కానీ బలహీనమైనప్పుడు వీళ్ళు మాట్లాడే సందర్భంలో ఆ అపవాది ఏం చేస్తాడు? ఈ మనిషి మీదకి వచ్చి అనకూడని మాట ఒకటి ఈ భర్త ద్వారా భార్యనో, భార్య ద్వారా భర్తనో అనిపించేసి వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరు యథార్థవంతులే, వీళ్ళిద్దరు మంచివాళ్ళే, పరిశుద్ధులే, దేవుని భయం కలిగిన వాళ్ళు. కానీ ఏదో ఒక విషయంలో ఎవరో ఒక బలహీనలేని వ్యక్తులు చేసిన పాపం వాళ్ళు సమర్థించడం ఏదో చేశారు. దాని దగ్గర ఈయన కూడా మనసులో ఏకీభవించి వచ్చాడు. కాబట్టి అది మనసులో ఉంటుంది. ఇంట్లో ఏదో ఒక సందర్భంలో అనకూడని మాట ఈ వ్యక్తి మాట్లాడేటట్టు అపవాది ప్రేరేపించి ఆ మాట అనిపించేసి వాడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇతను ఆలోచించుకుంటాడు, నేనేంటి ఇలాంటి మాట మాట్లాడా, నా భార్యని నేను ఎంతగా ప్రేమిస్తున్నా, భర్తని ఎంతగా ప్రేమిస్తున్నా, ఈ మాట నేను మాట్లాడకూడదే అని లోపల పశ్చాత్తాపడుతుంటాడు. ఈలోపు అవతల 104 డిగ్రీలు జ్వరం వచ్చేది. నేను ఇంత నిష్ఠగా కరెక్ట్గా ఉంటే నన్ను ఇంత మాట అంటారా? ఆ మాటకి మాట చెప్పేస్తారు.
ఈ పశ్చాత్తాపడేవాడు ఈ హృదయం కఠినమైపోతుంది. నువ్వు ఆడదానివి, లేకపోతే నేను సంపాదించి పెడుతున్నాను ఈ ఆడగూతురు, నేను లేకపోతే సంసారం ఎట్టని ఆవిడో, ఏదో ఒకటి మాటకి మాట పెరిగి ఈ నెత్తి మీద నుండి వెళ్ళిపోయిన దయ్యం ఆ నెత్తి మీద వాళ్తుంది. కానీ ఇలాంటప్పుడు ఆ తంత్రం మీదకి ఏం చేయమని చెప్పాడు ప్రభు కదా? అన్యాయంగానే మాట్లాడారు నీ సహకారి, తప్పుగానే మాట్లాడారు. అలాంటప్పుడు ఏం చేయాలి? వెళ్ళి మోకరించి ప్రభువుకి అప్పగించి, ప్రభువా నువ్వు నాలో ఉన్నావు, ఆ వ్యక్తి అన్నది నన్ను కాదు నిన్ను, నాకైతే బాధగా అనిపించింది, నన్ను క్షమించు అని కొంతకాలం ప్రాణం చేసి కనిపెడితే ఆ వ్యక్తే పశ్చాత్తాపడి ముందుకు వస్తారు. ఇది సింపుల్ రీజన్, ఎన్నోసార్లు చెప్పుకున్నాం. కానీ అలా చేయం. ఎందుకు? వాడి బలాన్ని అక్కడ ఉపయోగించాడు, ఆ కుటుంబంలో నెమ్మది లేకుండా చేశాడు. దీన్ని చూసి నా పిల్లలు ఏమవుతారు? మా అమ్మ మా నాన్న ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటారు, సంఘంలో పెద్దలు అంటారు, వీళ్ళేమో ఇంట్లోకి వచ్చి గొడవలు పెట్టుకుంటారు, ఆయన చెప్పే బోధ వీళ్ళు చేసే పని ఏంటి, బైబిల్ ఈ దేవుడి కన్నా వాళ్ళే పిల్లల మనసులో లేవు. అపవాది ఎన్ని విధాలుగా పనిచేస్తాడు. చివరికి ఫైనల్ పిక్చర్ ఏమిటి అంటే నిన్ను మరణానికి తీసుకుని. అదే నువ్వు మొట్టమొదటే అపవాది యొక్క ఆ తంత్రాన్ని గుర్తుపట్టినప్పుడు, నువ్వు అపవాది యొక్క తంత్రాన్ని గుర్తుపట్టినప్పుడు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి, ప్రభు ఇది అపవాది కార్యం, నేను గుర్తుపట్టాను, నీ నామం పేరిట నేను ఆజ్ఞాపిస్తున్నాను, అపవాది కార్యాన్ని లయం చేయండి. మనిషి కుమారు దేనికి వచ్చాడు? 3వ అధ్యాయం 10వ వచనం యోహాను రాసిన మొదటి పత్రిక. అపవాది క్రియలను లయం చేయడానికి వచ్చాడు. అయ్యా నీ ప్రతినిధిగా ఆ క్రియలను నేను లయం చేస్తున్నా, నీకు అధికారం ఇచ్చాడు. ఆ అధికారాన్ని, శత్రువు బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చానని ఇక్కడే చెప్పాడు. ఆ అధికారాన్ని నువ్వు వినియోగించుకుంటే అపవాది క్రియలు లయం అవుతాయి. నీ ఇంటిలో, నీ బిడ్డల మీద, నీ కుటుంబం మీద అపవాది ఎప్పుడూ దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు కదా. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది ఈ అధికారాన్ని ఉపయోగించడం? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఏమండి? రెండవ అధ్యాయం 26వ వచనం చూడాలి. జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి అది నీకు అధికారం ఎప్పుడు వస్తుంది? దేవుని క్రియలు జాగ్రత్తగా చేస్తున్నావు. నీకు అప్పగింపబడిన బాధ్యత ఏమి? నీకు అప్పగింపబడిన బాధ్యత చెప్పు. ప్రతిదినం దేవుడిని కలుసుకోవడం, దేవుడు మనకి అప్పగించిన బాధ్యత. కలుసుకోవడం అంటే ఏమిటి? ఏకాంత ప్రార్థనలో ఆయన స్వరాన్ని వినాలి, ఆ ప్రజెన్స్ సన్నిధిని అనుభవించాలి. దేవుడు నన్ను దర్శించాడనే అనుభవం నీ హృదయానికి కలగాలి. నువ్వు ఏ అంశం గురించి ప్రార్థన చేసావో ఆ అంశానికి సంబంధించిన ప్రత్యక్షత, అది వాక్యం ద్వారానో స్వరం ద్వారానో ఆ అనుభవాన్ని పొందుకోవాలి. ఆ అనుభవాన్ని పొందుకున్న తర్వాతే నువ్వు బయటికి రావాలి. అప్పుడు ఆ దినమంతా నీవు ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉంటావు. అందుకొరకు ప్రత్యేకించుకుంటే ఆ రోజు అపవాది నీ మీద ఎన్ని విధాలుగా దాడి చేయాలని ప్రయత్నం చేసినా వాటన్నింటినీ గుర్తుపడతావు సులువుగా. ఇది అపవాది కార్యం, యేసు నామమున వెళ్ళిపోవని ఆజ్ఞాపిస్తావు, లేకుంటే లయమగునుగా కానీ ఆ క్రియలను ఆజ్ఞాపిస్తావు. అది లేకుండా అవ్వదు. ఇలా నేను ఒక 3-4 చెప్పాను. ఇక ప్రతి విషయంలో చనిపోవడం దేవుని చిత్తం కాదు. భూమి మీద జరిగే ఏ యాక్సిడెంట్ అయినా అపవాది కలిగ చేసేదే.
ప్రభు కలగ చేసేది కాదు. విజయకుమార్ అనే వ్యక్తి ఉన్నాడు, మీ పేరు మీరు చెప్పుకోండి. వీడు ఏ టైంకి ఎలా వెళ్తాడు, ఏ వెహికల్లో వెళ్తాడు, ఎంత స్పీడ్తో వెళ్తాడు, వీడు డ్రైవింగ్ చేసేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు ఏమిటి, ఇవన్నీ వాడు పరిశీలిస్తాడు. బైక్ వేసుకెళ్తుంటే హెల్మెట్ పెట్టుకెళ్తున్నాడా లేదా, లైసెన్స్ తీసుకెళ్తున్నాడా లేదా, డ్రైవింగ్ ఎంత స్పీడ్తో చేస్తాడు, ఇవన్నీ వాడు పరిగణలోకి తీసుకోండి. ఎక్కడో ఒకటి లూప్ హోల్ దొరుకుతుంది వీడికి, హెల్మెట్ పెట్టుకోలేదో, లేకుంటే ఓవర్ స్పీడ్ వెళ్తున్నాడో ఏదో ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు యాక్సిడెంట్ ఎలా చేయాలో ఇంకొకరిని ప్రేరేపించి యాక్సిడెంట్ అయ్యేటట్టు చనిపోయేటట్టు చేస్తాడు. ఇవన్నీ అపవాది బలాన్ని ఉపయోగించేవాడు. డైరెక్ట్గా వచ్చి ఎదిరించి ఏం ఎదురుగా నిలవబడితే మొదటి 3 శతాబ్దాలలో దేవుని పక్షంగా నిలవబడిన దేవుని ప్రజల్లో ఎదుట అపవాది నిలవబడలేకపోయాడు. వీళ్ళు ప్రాణాలను అలా పెట్టేశారు. అపవాది చర్యలు సంఘంలో జరగలేదు. ఆ కారణం చేసి సంఘం బహుగా విస్తరించేది. ఆ తర్వాత కాన్స్టైన్ చక్రవర్తి వచ్చిన తర్వాత సంఘంలోనికి అపవాది వచ్చాడు. వీళ్ళు అవసరమైతే ప్రాణాలు వదిలేశారు, కానీ దేవుని కార్యాలను విడిచిపెట్టలా, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ఆపలేదు. కాబట్టి సంఘం విస్తరించింది. వీళ్ళు చనిపోయినా కూడా వారి వంతులో పని వారు నమ్మకంగా చేసి వెళ్ళిపోయారు. కానీ ఎప్పుడైతే కాన్స్టైన్ చక్రవర్తి వచ్చి సంఘంలోనికి లోకం వచ్చిందో అప్పుడు అపవాది మనుషులను చంపడం ఆపేశాడు కదా. మీకు మొద్దుగూరుతో అర్థం కావడానికి 30-40 సంవత్సరాల క్రితం సంఘాలకు దయ్యాలు పట్టిన వాళ్ళు వచ్చేవారు. ఎలా వచ్చేవారు గుర్తేనా? ఊగులాడుతూ గంతులేస్తూ విపరీతమైన ప్రవర్తనతో వచ్చేవారు. అవునా? పాస్టర్ గారిని కూడా తిట్టే కొన్ని దయ్యాలు, వాళ్ళు ఏదన్నా లోపం ఉన్నాయి అని అనుకుంటే విశ్వాసాలను కూడా తిట్టే, నీ బతుకు నాకు తెలియదు ఇట్లాంటి మాట్లాడి. ఇక అక్కడ అభిషిక్తుడైన సేవకుడు, ఆత్మపూర్ణులైన వ్యక్తులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడమో, ఏ స్నామం ఆజ్ఞాపిస్తే వెళ్ళిపోయి సెటిల్ అయ్యేది. అవునా? ఇప్పుడు అలాంటి పిక్చరు ఏ సంఘంలో అయినా కనపడుతుందా? మన సంఘం వదిలేయండి. మన సంఘం అంటే మీరు చూస్తున్నారు, ఇక్కడ ఎవరు దయ్యాలు పట్టిన వాళ్ళు లేరు, అందరు దేవుని ఆత్మతో ఉన్నవాళ్ళని మనం పొగుడుకుందాం అనుకుందాం, కాసేపు పక్కన పెడదాం. అది పోనీ ఏ సంఘములో అయినా అలాగేం లేదులేండి. అందరూ దైవాత్మ పొందిన వాళ్ళు కాదు, ఇక్కడికి వచ్చేవాళ్ళు కూడా దేవుని ఆత్మ లేని వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం పక్షపాతం లేకుండా తీర్పు తెచ్చుకుంటే ఏ సంఘంలో అయినా అలాంటి విపరీతమైన ప్రవర్తన కలిగిన వాళ్ళు కనపడుతున్నారా? లేదు. అట్లాగని అపవాది లేదా దేవుని సంఘంలో? ఉంది. వైట్ కాలర్ క్రిమినల్స్ అంటారు కదా. దొంగళ్ళు నల్ల డ్రెస్ వేసుకొని, ఆముదం పోసుకొని, అర్ధరాత్రి 12కి కత్తి తీసుకొని విపరీతమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు దొంగతనం చేసేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు ఫోన్ తీసుకొని అకౌంట్లు ఖాళీ చేసేస్తారు. వైట్ కాలర్ క్రిమినల్స్ అంటారు. అధికారంలో ఉండి దోచుకోవడాలు, అన్యాయాలు, అక్రమాలు ఇలాంటివి బయట ఏం పెద్ద మనుషుల్లా కనపడతారు. దేవుని సంఘంలో కూడా చాలామంది అపవిత్ర ఆత్మ యొక్క ఆలోచనలను కలిగి సంఘాన్ని పాడు చేయడానికి, సంఘానికి దేవునికి విరోధంగా పనిచేయడానికి దేవుని సంఘంలోనే ఉన్నారు. ఇట్లాంటి దయాలు పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు ఎన్నిసార్లైనా హెచ్చరించు, గద్దించు. దైవ సేవకుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బోధించేదానికి భిన్నంగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది, వినేదానికి భిన్నంగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. అటువంటిప్పుడు ఏం జరుగుతుంది? అలాంటి సంఘాన్ని చూసినప్పుడు లోకం వీళ్ళ బతుకులింతే కదా, మేము వెళ్ళే భక్తి కన్నా ఈ భక్తి ఏం గొప్పగా ఉంది, ఏడుకెళ్ళి మేమేం చేస్తాం అని వాళ్ళని రానియకుండా సంఘంలో దయ్యాలు పనిచేస్తుంది. వాటి పని విధానం మారినాయి. ఇక్కడికి వస్తారు, ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఏమీ జరగదు, బతుకులు మారు, దేవునితో వ్యక్తిగత సంబంధం ఉండదు, వ్యక్తిగత సహవాసం ఉండదు, ఆత్మీయ ఎదుగుదల ఉండదు. లోకంలో వాళ్ళు అభివృద్ధి పొందుతూ ఉంటారు. వాళ్ళు చూడు లోకంలో ఉండి ఏం సంపాదించారు, ఏం అధికారం, మన బతికేంది, ఎంతకాలం నా గొర్రెక్కి తోక బెత్తడు అన్నట్టుగానే మన బతుకులు. ఈ నిరాశ, నిస్పృహలు, దేవునికి దూరం చేయడం, ఇవన్నీ అపవాది తంత్రాలు. వీటన్నిటికీ పరిష్కారం ఒకే ఒక్కటి, వేకునే లేచి ప్రతి ఉదయాన్న నువ్వు దేవుని కలుసుకోవడం, దేవుని స్వరాన్ని వినడం. అప్పుడు ఆయన నీకు ఇచ్చిన అధికారం నువ్వు ఉపయోగించగలుగుతావు. అపవాది బలాన్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తుంది? నీ ప్రార్థనలో, నీ తలంపుల మీద ఉపయోగిస్తుందా? నీ వాళ్ళిద్దరు మంచోళ్ళే, కానీ కారణం లేకుండా గొడవ పెట్టుకొని ఒకరినొకరు పెచ్చ కొట్టుకుంటారు. అక్కడ దయ్యం పనిచేస్తుంది.
అల్లరి మా పిల్లలన్నాక అల్లరి చేస్తారు. మామూలు అల్లరి వేరు, విపరీతమైన ప్రవర్తన కలిగి ఉండడం వేరు, ద్వేషాలు పెంచుకోవడం వేరు. అవి అపవాది క్రియలు. వాటిని గుర్తుపడతావు, చిన్న ప్రార్థన చేస్తావు, సమాధానం లేకుండా చేస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది, ఆర్థిక విషయాల్లో కృంగదీస్తుంది, తోటి వ్యక్తులతో నిష్కారణంగా తోటి విశ్వాసులను ద్వేషించేటట్లు చేసేది అపవాదం అండి. నీ తోటి విశ్వాసం ద్వేషిస్తావు. ఎందుకు ద్వేషిస్తావు? సరైన కారణం నీకు ఉండదు. ఏమండి, ఆ మనిషి అంటే నాకు నచ్చదు, దెయ్యం పనేది. ఇవన్నీ వేరు చేసేటువంటి పని. దేవునికి దూరం, సంఘానికి దూరం, సేవకునికి దూరం, చివరికి లోకానికి దూరం, జీవానికి దూరం చేసే పనులు సైతాన్ తంత్రాలు. వాటన్నిటిని ఆ బలము వాటి దగ్గర, ఆ బలము వాటన్ని విధాలుగా వాడు ఉపయోగిస్తున్నాడు. నువ్వు జ్ఞానం కలిగి ఉంటే ఆ బలాన్ని అధికారంతో శాసిస్తావు. ఎప్పుడైతే దేవునితో నీకు సరైన కమ్యూనికేషన్ ఉందో, ఇప్పుడు చెప్పుకున్న ఈ కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో అన్ని విషయాల్లో అపవాది క్రియలను లయం చేస్తావు. నీ హృదయం ప్రేమతో నింపబడతావు, తోటివాడిని ప్రేమిస్తావు, సహిస్తావు, ఓర్చుకుంటావు, వాళ్ళని గెలుచుకుంటావు, నువ్వు గెలుస్తావు, దేవునితో కలిసి నడుస్తావు. అప్పుడు నీ కొరకైన వాగ్దానాలు, నీ ప్రతి అవసరత దేవుని మహిమలో తీర్చబడుతుంది. ఆయన సర్వాధికారి అయిన దేవుడని రోమా 9:5 చెప్తుంది. ఆయన అధికారుల మీదను, దూతల మీదను, శక్తుల మీదను అధికారం పొందాడని పేతురు రాసిన మొదటి పత్రిక 3 చివరిలో చెప్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చివరి వచనంలో మన దీన శరీరమును ఆయనకు సమరూపమైన దానిగా చేయడానికి ఆయన శక్తిని బట్టి అలాగ చేస్తున్నాడని లేఖనం చెప్తుంది. ఆయన అన్నిటి మీద అధికారం పొందాడు, మనకు అధికారం ఇచ్చాడు. కాబట్టి అపవాది క్రియలను గుర్తుపట్టడం ఒక భాగము, రెండవ భాగం నీకు ఇవ్వబడిన అధికారాన్ని గుర్తుపట్టి నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకొని ప్రత్యేకించుకొని ఆ అపవాది క్రియలను శాసించడం రెండవ పని. అపవాది క్రియలను లయం చేయడం నీకు ఇవ్వబడిన ఆధిక్యత. అప్పుడు ఈ వాగ్దానం నెరవేరుతుంది. దీనిలో కీలకమైన అంశం ఏమిటి? నువ్వు వ్యక్తిగతంగా ఎబ్బోకురేవు దగ్గర యాకోబు కనుక ఎలాగూ దేవుణ్ణి కలుసుకున్నాడో, ఎబ్బేసు దేవుని దగ్గర ఎలా కలుసుకున్నాడో, ఏలియా చిన్న ప్రార్థన చేస్తే అగ్ని దిగి రావడం ద్వారా దేవుడు ఎలా కలిశాడో, ఏ భక్తుడి జీవితమైనా చూడండి. యెహోషువ రాత్రంతా పాళెం వెలుపడ ప్రార్థన చేసినప్పుడు ఖడ్గం దూసిన సేనాధిపతిగా వచ్చి మాట్లాడాడు. నువ్వెవరి పక్షం? నా పక్షమా వాళ్ళ పక్షం? అంటే నీ పక్షం కాదు, వాళ్ళ పక్షం కాదు, నేను యెహోవా పక్షం అని మాట్లాడాడు. అలాగే ఏదో ఒక విధంగా దేవుడు నీతో మాట్లాడు. భార్యతో మనోహతో మాట్లాడాడు. అది మా అపోస్తలులు చెప్పారు, జీవవాక్యమును కూర్చున్నది మేమేది కనులారా చూసాము, చెవులారా విన్నాము. పేతురు యోహానులు చెప్పారు, మేమేది కనులారా చూసామో, ఏది విన్నామో అదే చెప్తున్నామని. ఆ అనుభవం లేకుండా అపవాది క్రియలను గుర్తుపట్టలేవు. అపవాది కార్యాలు గుర్తుపట్టకుండా వాటిని బంధించలేవు, లయం చేయలేవు. కాబట్టి అందుకొరకు అపవాది యొక్క బలాన్ని గుర్తుపట్టాలి. నీకు ఇవ్వబడిన అధికారాన్ని ఉపయోగించి అపవాది వాడి బలంతో చేసే క్రియలను లయం చేయాలి. దీన్నే ఫిలిప్పీ పత్రికలో 3:10 అంటాడు, ఆ పునరుత్థానపు బలమును నేను ఎరుగు నిమిత్తము అంటాడు. సమస్తాన్ని నష్టంగా పెట్టగా అంటే ఆ మాటకి అర్థం ఏమిటి? నీ జీవితంలో ఏది విలువైంది కాదు, దేవుని యొక్క శక్తిని పొందుకోవడం, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులు కావడం, కృపను బట్టి బలవంతులు కావడం, ఆయన యందు ఆనందించడం ద్వారా బలవంతులు కావడం, విశ్వాసమును బట్టి బలవంతులు కావడం. నా దేవుడు సర్వాధికారి, వాడి లోకాధికారి. నన్ను దేవుడితో సమాధాన పడనేయకుండా వేరు ప్రక్రియల ద్వారా వాడు నా మీద దాడి చేస్తున్నాడు. నేను ఏది గుర్తుపెట్టానో దాన్ని నేను ఆజ్ఞాపిస్తాను. ప్రభుతో నేను యథార్థంగా ఉంటాను, నా స్థితి నేను చెప్పుకుంటాను. అలాగే నువ్వు ఆజ్ఞాపించినప్పుడు వ్యాధుల నుండి విడుదల కలుగుతుంది. నీ కుటుంబంలో సత్యాన్ని అంగీకరించకుండా ఆటంకపరుస్తున్న వారి అవిశ్వాసపు క్రియల మీద నీకు అధికారం వస్తుంది. స్పష్టమైన రుజువులు చూపిస్తావు, దేవుని సువార్తను ప్రకటిస్తావు. అందుకు అవసరమైన వాక్శక్తి దేవుడు నిన్ను అభిషేకించడం ద్వారా నీకు అనుగ్రహిస్తాడు. నీ ద్వారా నిన్ను నువ్వు కట్టుకోవడమే కాదు, నీ కుటుంబాన్ని కట్టుకోగలుగుతావు. అందుకొరకు దేవుడు పనిచేస్తున్నాడు. ఆయన సెలవులో యాగం చేయకమునిపై వాగ్దానం ఇచ్చాడు. ఏమని? శత్రువు బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చాడు. ఆ శత్రువు బలాన్ని గుర్తుపట్టాలి అన్న, అధికారాన్ని ఉపయోగించాలన్న సమాధానం ఏమిటి? నువ్వు దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని, సహవాసాన్ని కలిగి ఉండాలి. అది ఎక్కడ దొరుకుతుంది?
నీ ఏకాంత ప్రార్థనలో జరుగుతుంది. సంఘ ప్రార్థనలో కాదు, ఏకాంత ప్రార్థనలో జరుగుతుంది. ఒంటరిగా ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు, అది సమయము నేను ఎంచి నువ్వు ఎక్కువసేపు చేస్తే గొప్ప, తక్కువ చేస్తే గొప్ప కాదు అని నేను చెప్పడం లేదు. అన్నిటినీ విడిచిపెట్టి ఎంతసేపు చేస్తున్నాను. ఆ కాన్సన్ట్రేషన్ కుదరడానికే కొంతమందికి 2 గంటలు 3 గంటలు పడుతుంది. కొంతమందికి అది అలవాటుగా సాధన అయిపోయినప్పుడు, ప్రభువుని కలుసుకోవడం అనేది అలవాటు అయిపోయినప్పుడు మోకరించిన వెంటనే కొద్ది నిమిషాల్లోనే ప్రభు ప్రజెన్స్ని అనుభవించగలుగుతారు. కాబట్టి ఇది నిరంతరము సాధన చేయవలసిన విషయం. అందుకొరకు అలాగూ ఏకాంత ప్రార్థనలో మనం గది తలుపులు వేసుకొని ప్రభుతో వ్యక్తిగతంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి అనుభవం కొరకు ప్రభువుకి అప్పగించుకుందాం. దేవుడి ఈ మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమె మన సమస్యలకు పరిష్కారం దేవుడు మన చేతుల్లోనే పెట్టాడు. కాబట్టి దాని కొరకు మనం ప్రత్యేకించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మా ప్రియ ప్రభువా, మీ మాటలు ఆకాశము భూమి గతించిన, అక్షరమైన పళ్ళైన గతించిన మాటలవి, అంత శక్తి కలిగిన మాటలవి. ఆ మాటలు మీరు మాకు చెప్పారు. శత్రువు బలము అంతటి మీద నేను నీకు అధికారం ఇచ్చానండి. అవును, మేము శత్రువు యొక్క బలం మా మీద ఎక్కడెక్కడ పనిచేస్తుందో, ప్రార్థనలో మేము ఆలోచించే విషయాల్లో, నిర్ణయాలు తీసుకునే విషయంలో, ఒక భార్యగా భర్తకు లోబడే విషయంలో, భర్తగా భార్యను ప్రేమించే విషయంలో, తల్లిదండ్రులుగా బిడ్డల విషయంలో ప్రవర్తించవలసిన వైఖరిలో, అనగా ప్రభు యొక్క శిక్షల బోధలు పెంచే విషయంలో, పిల్లలుగా తల్లిదండ్రులకు విధేయులై ఉండే విషయంలో, పిల్లలకు కోపం రేపవద్దని తల్లిదండ్రులకు చెప్పిన విషయాల్లో, అలాగే సంఘంలో తోటి విశ్వాసులతో, సమాజంలో తోటి మనుషులతో, ఆర్థికపరమైన విషయాలు, మానవ సంబంధమైన విషయాలు, ఇలాగ ప్రతి విషయంలో కూడా అపవాది వాడి బలాన్ని చూపించి మమ్మల్ని దేవునికి దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. గనుక వాని తంత్రములను ఎరిగి మీరు ఇచ్చిన అధికారమును వినియోగించి అపవాది క్రియలను లయం చేయగలిగినట్లుగా మీ కనికరం కుమ్మరించండి. అది ప్రతి దినము మీతో వ్యక్తిగత సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడే, వ్యక్తిగత ఆ సంబంధాన్ని మీతో మేము కలిగి ఉన్నప్పుడే ఈ వివేచన మాకు కలుగుతుంది, ఈ జ్ఞానం మాకు కలుగుతుంది. అపవాది క్రియలను మేము గుర్తుపట్టగలుగుతాం, కృపణ పొందిన వారిని మేము గుర్తుపట్టగలుగుతాం, అపవాది క్రియలను మేము లయం చేయగలుగుతాం. మీరు మాకు ఇచ్చిన వాక్ శక్తిని, వాక్ శుద్ధిని మేము ఉపయోగించుకోగలుగుతాం. కనుక వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరం నిన్ను కలుసుకునే ప్రయత్నం చేయడానికి సహాయం చేయండి. ఆ అనుభవం లేకుండా మేమేమి చేసినా కూడా అదంతా కూడా నిష్ఫలమైన, నిష్ప్రయోజనమైన కార్యమే అవుతుంది. కాబట్టి అలాగ ఉండనేవద్దు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం కొరకు ప్రత్యేకించుకున్న ఆదిలక్ష్మి రామకృష్ణ గారు, అలాగే అయా వెంకటరమణ, కాశీ విశ్వనాథ్ గారు, ఆ కుటుంబాల్లో ఈ తల్లులు ఇద్దరిని మీరు ఎన్నిక చేసుకున్నారు. ఆ తల్లులు ఇద్దరి హృదయంలో భారాన్ని పెట్టారు. కనుక ఆ ఆధ్యాత్మిక అధికారాన్ని ఆ బిడ్డలు వినియోగించుకొని అపవాది క్రియలను గుర్తుపట్టి వాటిని లయం చేసేటువంటి ఆ జ్ఞాన వివేచనాత్మను, అధికారంతో కూడిన ఆ శక్తిని ఆ బిడ్డలకు దయచేయండి. అంతేకాదు ఆ కుటుంబాలను బలపరచడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఆత్మపూర్ణుడైన వ్యక్తిని అట్టి ఉన్నతమైన అనుభవంలోనికి నడిపించండి. దయగలిగిన హస్తాలుగా అప్పగించుకుంటున్నాం నాయన. అటు శ్రేష్టమైన ఫలాలు ఫలించేవారిగా ఈ బిడ్డలు మీ కనికరమును పొందినట్టు సహాయం చేయండి. ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఒకటి, కుటుంబాలు కట్టుబడాలి, రక్షణ పొంది సన్నిధికి రాని భ్రష్టత్వంలో ఉన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని గెలుచుకోవాలి. రక్షణ పొందడానికి ఇష్టపడక కులాన్ని బట్టి, అయ్యా ప్రజలను బట్టి, మతాన్ని బట్టి భయపడుతూ, అయ్యా నిజదేవుడిని గుర్తుపట్టి కూడా లోబడని ఆ భయంకరమైన పిరికితనంలో ఉన్న బిడ్డలు ఉన్నారు. ఆ పిరికితనం నుండి వారిని విడిపించాలి అంటే అయ్యా మీ శక్తి కావాలి, మీ జ్ఞానం కావాలి, మీ అభిషేకం కావాలి. అలాగనే నాయనా అయ్యా ఆ అభిషేకాన్ని పొందుకొని క్రీస్తుకు సాక్షిగా ఉండాలి. ఎప్పుడైతే భయంగా, దొంగచాటుగా మీ సన్నిధికి వస్తున్నాం, అలా కాదు, ఎదుగో నేను క్రీస్తుని అంగీకరించాను, క్రీస్తు పరిశుద్ధుడు, నాకు పరిశుద్ధతనిచ్చాడు, ఆయన వ్యక్తిత్వం సుందరమైంది, సౌందర్యమైంది, అలాంటి వ్యక్తిత్వాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. రండి ప్రభు దగ్గరికి వెళ్ళక మునుపు నా బ్రతుకు, ఇప్పుడు నా బ్రతుకు చూడండి అని నా బిడ్డలు సాక్ష్యం పలకాలి. అట్టి అనుభవాలు నాకు, నా బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాను. వ్యక్తిగతంగా కొన్ని రుణములు ఉన్నాయి, అవి మా బుద్ధిహీనతను బట్టి జరిగినాయి నాయన. మీ సన్నిధిలో మీ ఎదుగు రాక మునిపే ఆ సమస్యలు ఉన్నాయి.
వాటి నుండి విడుదల కావాలి. ఎలా కావాలో, ఏం చేయాలో మాకు తెలియదు అయ్యా, కానీ దాని నుండి విడుదల కావాలి. మీ బిడ్డలం కదా, మేము ఆ రుణంలో ఉండి బాధపడడం మీకు చిత్తము కాదు, ఇష్టము కాదు. మా బుద్ధిహీనతను, మా అవిధేయతను బట్టి కాక, నీ కృపను బట్టి, నీ కనికరమును బట్టి మేము వేడుకుంటున్నాం. నీ నీతిని బట్టి ఆ విడుదల మార్గం మాకు తెలియపరచండి, మాకు సహాయం చేయండి. భవితేజ అయ్యా, తన నీ మీద ఆనుకోవాలి, నిన్ను హత్తుకోవాలి. మనుషుల వైపు, పరిస్థితుల వైపు కాదు, నిన్ను ఆనుకోవాలి, నిన్ను హత్తుకోవాలి. చిన్న వయసులో రక్షణ పొందిన బిడ్డ ఏ పెరిగితనం, ఏ భయం అతన్ని కలవరపెడుతుందో వాటి నుండి విడిపించు. ధైర్యం కలిగిన ఆత్మన బిడ్డకు దయచేయండి. ఆ బిడ్డ కొరకు ప్రత్యేకించుకుందయ్యా తల్లి. అలాగే దూర ప్రాంతంలో ఉన్న కుమార్తె మీ సన్నిధిలో, మీ కాపుదల్లో అక్కడ నిన్ను అగుపరిచే వ్యక్తిగా ఉండాలని, యజమానుడు నీకు విధేయుడైన కుమారుడిగా మీ చిత్తాన్ని నెరవేర్చాలని, ఈ ప్రత్యేకమైన అంశాలతో పాటు తన స్వజనులు, తన తల్లి ఇంటి వారు, తన భర్త ఇంటి వారు, చీకట్లో ఉన్న ప్రతి ఒక్కరు వెలుగులోనికి నడిపించబడాలని ప్రత్యేకించుకున్నారు అని నేను నమ్ముతూ ఉన్నాను. కనుక ఈ కార్యాలు ఆ తల్లి ద్వారా మీరు జరిగించమని వేడుకుంటున్నాను. అలాగే అయ్యా, ఈ ఇరు కుటుంబాలను బలపరచడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ, ప్రతి కుటుంబంలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి, సవాళ్ళు ఉన్నాయి. కాబట్టి అపవాది యొక్క బలం చేత ఆ సమస్యలు, సవాళ్ళు వచ్చినాయి, వాటిని ఎదిరించే అధికారం మీరు మాకు ఇచ్చారు. వాటిని వినియోగించుకోవాలి. అటు ధన్యత నా బిడ్డలందరికీ నాకు దయచేయమని వేడుకుంటూ, ఈ మనవులు మీరు ఆలకించి, అంగీకరించి, అనుగ్రహించినందుకు మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ, సంతోషం నిన్న హృదయంతో సమాధానం కలిగి ఈ స్థలం నుండి మేము తిరిగి వెళ్ళడానికి, రేపు ఉదయం వేకువనే ఎవరికి వాళ్ళ వ్యక్తిగతంగా నిన్ను కలుసుకునే అనుభవాన్ని మేము కలిగి ఉండాలి. అటు కృప నాకు మాకు వరముగా దయచేసి నందుకు మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ, యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క శాశ్వతమైన ప్రేమ, కుమారుని యొక్క శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్యము మనోహరమైన సహవాసం చేరికూడిన మనకు, ప్రత్యేకించబడిన బిడ్డలు ఆదిలక్ష్మి రామకృష్ణ గారు, వెంకటరమణ, కాశీ విశ్వనాథ్ గారు, వారి కుటుంబ సభ్యులకు, చేరికూడిన మనకు, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరూ సదాకాలం తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్.